ఆదరణ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతానని అసెంబ్లీలో మాట్లాడకపోవడం అంటే ప్రారంభించాలి ఆదరణలో మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలి ఆదరణలో మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలి అర్థాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే పోరాటం మెడికల్ కళాశాల పనులు పునః ప్రారంభించేంత వరకు ప్రారంభించాలి అర్థాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులను వెంటనే ప్రారంభించాలి అర్థాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కళాశాల పనులు వెంటనే ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 మెడికల్ కళాశాలలో భాగంగా ఆదోని ప్రాంతానికి కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ కళాశాల నిర్మాణం చేయడం చాలా సంతోషంగా భావించాం. గత ప్రభుత్వంలో ఈ మెడికల్ కళాశాలకు 470 కోట్ల రూపాయల నిధులు కేటాయించి మొదటి విడతలో 270 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి నిర్మాణం చేపట్టడం జరిగింది. తర్వాత ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 90 రోజుల పాలనలోనే ఈ యొక్క మెడికల్ కళాశాల పనులు అర్థాంతరంగా నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి ఎన్డీఏ సర్కార్ కుట్రపడింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు ఎన్ఎంసీ చెప్తున్నటువంటి నిబంధన ప్రకారమే ఆదోని మెడికల్ కళాశాల ప్రభుత్వ పరం నిబంధనలనే కొనసాగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్ఎంసీ ప్రకారం దాదాపు ఒక ప్రాంతంలో 20 లక్షల జనాభా కలిగినటువంటి ఒక సబ్ డివిజన్ కేంద్రంలో ఖచ్చితంగా మెడికల్ కళాశాల ఉండాలని చెప్పి ఎన్ఎంసీ నిబంధన ఉన్నప్పటికీ ఆదోని ప్రాంతంలో 5 నియోజకవర్గాలు కలుపుకొని దాదాపు 30 లక్షల జనాభా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం చాలా సిగ్గుచేటు. అదే విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా గతంలో అనేక రూపాల్లో కూడా ఏఎస్ఎఫ్ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక రూపాల్లో కూడా విన్నవించినప్పుడు కూడా ఎటువంటి చొరవ తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ప్రతి విషయంలో కూడా అసెంబ్లీలో చర్చిస్తున్నారు. అదేవిధంగా మెడికల్ కళాశాల విషయంలో కూడా గతంలో విద్యార్థి సంఘాలు కలిస్తే అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం రాలేదు. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ఆదోని మెడికల్ కళాశాలను ప్రభుత్వం పరం చేయడానికి నే వంతుగా పోరాటం కూడా చేస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి పార్థసారథి గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదో చిన్న చిన్న విషయాలపైన అసెంబ్లీలో చర్చించారు తప్ప ఆదోనికి వెన్నెముక్క అయినటువంటి ఆదోని ప్రజలు ఆశించినటువంటి మెడికల్ కళాశాల విషయం నోరు మెదకపోవడం పైన ఎటువంటి ఆవేదనలు ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్పందించి ఏదైతే అర్థాంతరంగా నిలిచినటువంటి ఆదోని మెడికల్ కళాశాల పనులు వెంటనే ప్రారంభించాలి. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 107, 108 కూడా రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కూడా జిల్లా వ్యాప్తంగా 26 మండలాల నుంచి విద్యార్థి తల్లిదండ్రులు కూడా సేకరించి ఈ యొక్క మెడికల్ కళాశాల పనులు ప్రారంభించేందుకు కూడా మేము పోరాటాలకు సంసిద్ధమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. షాబీర్ బాషా, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి.